జగన్మోహన్ రెడ్డి కావచ్చు, వైసీపీ పార్టీ కావచ్చు, గత 2-3 రోజుల నుంచి చంద్రబాబు నాయుడు సీమకు చేసింది లేదు. సీమ నీళ్ళన్నీ కూడా తెలంగాణకి రేవంత్ రెడ్డి కట్టబెడుతున్నాడు. సీమకు ద్రోహం చేస్తున్నాడు. సీమలో రైతులు నష్టపోతున్నారని చెప్పి సాక్షి ఒక కథనం అందుకుంది. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డిని సీమ ప్రజలు పూర్తిగా తిరస్కరించారు. వాస్తవంగా రాజకీయం మాట్లాడుకుంటే జగన్మోహన్ రెడ్డికి బలమైన ప్రాంతం ఏది అంటే తడుముకోకుండా ఎవరైనా మొదట చెప్పే ప్రాంతం రాయలసీమ. జగన్మోహన్ రెడ్డి అత్యంత బలంగా ఉన్నటువంటి ప్రాంతం రాయలసీమ. అలాంటి రాయలసీమలో జగన్మోహన్ రెడ్డిని మొన్న ఎన్నికల్లో ఎలా తిరస్కరించారనేది మనందరికీ తెలుసు. సరే, దానికి అనేక కారణాలు ఉండొచ్చు. జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి చాలా కారణాలు ఉండొచ్చు. అందులో సీమ ప్రజలకు, సీమ రైతులకు జగన్మోహన్ రెడ్డి చేసిన ద్రోహం కూడా ఉంది అందులో. సో సరే, అదంతా వేరే టాపిక్. అంటే జగన్మోహన్ రెడ్డికి అత్యంత బలం అనుకునే రాయలసీమ ప్రజలే జగన్మోహన్ రెడ్డిని తిరస్కరించారు. మిగతా ప్రాంతాలు పక్కన పెడదాం. సో అది జగన్మోహన్ రెడ్డి గత 5 ఏళ్లలో ఏం చేశాడనే దానికి అదే ఒక నిదర్శనం. ఇకపోతే రాయలసీమకు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు అని మనం మాట్లాడుకుంటే 2019 నుంచి 24 దిగిపోయే వరకు 0. జగన్మోహన్ రెడ్డి రాయలసీమకు కావచ్చు, రాయలసీమ రైతులకు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి ఏమీ చేయలేదు. సీమ రైతులకు వెన్నుపోటు పొడిచాడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి వాళ్ళ నేతలు పులివెందుల పులి, రాయలసీమ బిడ్డ అని చెప్పి వాళ్ళంతటా వాళ్ళు స్లోగన్స్ పెట్టుకుని ఫ్లెక్సీలో వేసుకుంటుంటారు, మీకు తెలుసు. సో మరి రాయలసీమ ముద్దు బిడ్డగా జగన్మోహన్ రెడ్డి మీద పాట కూడా పెట్టుకున్నారు వాళ్ళు. సో రాయలసీమ ముద్దు బిడ్డగా చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో రాయలసీమ ముద్దు బిడ్డగా ఏం చేశాడయ్యా సీమ ప్రజల కంటే? 0. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో దాదాపుగా 10,000 కోట్ల రూపాయలతో రాయలసీమలో వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశాడు. ప్రారంభం కాదు, శంకుస్థాపన చేశాడు. సరే, శంకుస్థాపన చేసిన ప్రతి ప్రాజెక్టు పూర్తవదు, మనకు తెలిసిన విషయమే. అవేమి వెంటనే అయ్యాయి కాదు. కానీ ఏ ప్రాజెక్టు కూడా ప్రారంభించలా జగన్మోహన్ రెడ్డి. పూర్తవడం సంగతి దేవుడెరుగు. జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేసి కొబ్బరికాయ కొట్టి ఒక కట్టెలాగి వదిలేశాడు అంతే. ఏ ప్రాజెక్టు అసలు పూర్తి కాదు, ప్రారంభించరా. 10,000 కోట్లతో జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపనలు చేసి ఆ శంకుస్థాపన దగ్గరే వదిలేశాడు జగన్మోహన్ రెడ్డి. సరే, నువ్వు కొత్త చేయలేకపోయావు, ఓకే. చంద్రబాబు గారి హయాంలో ప్రారంభించినటువంటి ప్రాజెక్టులు 50 నుంచి 90-95% వరకు పూర్తయినటువంటి ప్రాజెక్టులను జగన్మోహన్ రెడ్డి ఆపేస్తే మళ్ళీ ఆ 5-10% పనులను కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తి చేయాల్సినటువంటి పరిస్థితి. మరి జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? జగన్మోహన్ రెడ్డి హయాంలో గుండ్లకమ్మ ప్రాజెక్టు గేట్లు 2 సార్లు కొట్టుకుపోయాయి. 3వ నెంబర్ గేట్ ఒకసారి, 2వ నెంబర్ గేట్ ఒకసారి. అలాగే పులిచింతల ప్రాజెక్టు గేట్ ఒకసారి కొట్టుకుపోయినట్టుంది. అన్నమయ్య ప్రాజెక్టు గేటు కొట్టుకుపోవడం వల్ల ఎంతమంది జల సమాధి అయ్యారు, జాతీయ స్థాయిలో ఏ స్థాయిలో పరుగు పోయిందో మనందరికీ తెలుసు. అన్నమయ్య ఆ డ్యామ్ నిర్వహణ సరిగ్గా లేదని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి పార్లమెంట్లో మాట్లాడాడు దీని గురించి. ఈరోజు అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోవడం అనేది భారతదేశానికే తలదించుకునే పరిస్థితి. ఇతర దేశాలలో ప్రాజెక్టులు మన ఏపీ ఇంజనీరింగ్ వ్యవస్థ మీద కొంత అనుమానం వ్యక్తం చేసే పరిస్థితి, నిర్వహణ సరిగ్గా లేకపోవడం వల్ల జరిగినటువంటి ఈ పరిణామం అనేది దేశానికే ఒక మచ్చగా మిగిలిందని చెప్పి కేంద్ర జలశక్తి శాఖ మంత్రి ఆ రోజు పార్లమెంట్లో మాట్లాడాడు. కేవలం గేట్లకు గ్రీజు కూడా జగన్మోహన్ రెడ్డి పెట్టలేదు. ఇది నేను చెప్తుంది కాదు, వాస్తవం అది. ఎంతమంది జల సమాధి అయిపోయారు పక్కన పెట్టు. 10 రోజుల పాటు అక్కడికి వెళ్ళలేదు ఆ అన్నమయ్య ప్రాజెక్టు బాధితులను పరామర్శించడానికి. అంతమంది జల సమాధి అయిపోతే చంద్రబాబు గారు అపోజిషన్ లీడర్గా ఉండి ఆయన వెళుతున్నాడని తెలిసి 1 రోజు ముందు జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడు. దాదాపు 8 రోజుల తర్వాత 9 రోజుల తర్వాత ప్రాజెక్టు కొట్టుకుపోయిన 9 రోజుల తర్వాత చంద్రబాబు వెళ్తే పరువు పోద్దని ముందుగా వెళ్ళి వాళ్ళకి హామీ ఇచ్చాడు. ఆ ఇసుక మేటలు ఏదైతే ప్రాజెక్టు కొట్టుకుపోవడం వల్ల పొలాలన్నీ ఇసుక మేటలు వేసాయో వాటి మొత్తాన్ని కూడా క్లియర్ చేయించి ప్రతి నష్టపోయిన వ్యక్తికి కూడా నేను ఇల్లు కట్టిచ్చిస్తానని చెప్పాడు. ఈ రోజుకి ఆ ఇల్లు పూర్తవలా. జగన్మోహన్ రెడ్డి పూర్తి చేయాలి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం నడుము మింగించాలి దాన్ని. అది జగన్మోహన్ రెడ్డి చేసింది. మరి జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? సీమ ప్రాజెక్టుకి ఏం చేశాడు? సో ఉన్న 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి కొత్తగా ఒక ప్రాజెక్టు, రాయలసీమ ప్రాజెక్టుపై అంతులేని నిర్లక్ష్యం. ఉన్న 5 ఏళ్లలో వాటి పనులకు పులి స్టాపు. కూటమి వచ్చాక మళ్ళీ ప్రాజెక్టుల కదలిక. శ్రీశైలం నిర్వహణకు 1 పైసా కూడా ఇవ్వలేదని అక్కడ ఇంజనీరింగ్ సిబ్బంది ఆందోళన కూడా వ్యక్తం చేశారు. అది ప్రమాదకర స్థితిలో ఉందని. మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాని మీద దృష్టి పెట్టింది. సో శ్రీశైలం నిర్వహణకు 1 రూపాయి ఇవ్వాల. హంద్రీనీవా కాలువలో గంపెడు మట్టి తీయలేదు. దానివల్ల బోళంతా నష్టపోయారు. సొంత జిల్లాలో 10,000 కోట్లతో శంకుస్థాపన చేస్తే, అంటే కడప జిల్లాలో
ఏ ఒక్కటి మొదలు పెట్టలేదు. పైగా అనంతపురం, కర్నూలు జిల్లాల్లో చంద్రబాబు గారి హయాంలో ప్రారంభించినటువంటి ప్రాజెక్టులన్నీ కూడా గాలికి వదిలేసి ఈరోజు సీమద్రోహి చంద్రబాబు అంటూ వాళ్ళ సాక్షిలో కథనాలు రాయడం. చూపించండి జగన్మోహన్ రెడ్డి ఇదిగో ఈ పని చేశాడు, ఇదిగో ఈ ప్రాజెక్టు పూర్తి చేశాడు, ఇదిగో 1 ఎకరానికి నీరు ఇచ్చాడు అని చెప్పి చూపించండి. ఒకటి చూపించండి. వైసీపీ వాళ్ళే చూపించండి. పోనీ చూపించలేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఏమీ చేసింది ఏమీ లేదు. కానీ మనకు ఒక సొంత పత్రిక ఉంది కదా, రోత అవినీతి పత్రిక ఒకటి ఉంది కదా, దాంట్లో ఇష్టం వచ్చిన కథనాలు రాసేయటమే. సో ఒక్క మొక్కలో చెప్పాలంటే సీమ ప్రాజెక్టులకు జగన్ చేసింది 0. ఇప్పుడు సీమ నేలను తడుపుతున్న ప్రాజెక్టులన్నీ తెలుగుదేశం హయాంలోనివే. అంతేకాదు 2014-19 మధ్య సీమ ప్రాజెక్టులపై జగన్మోహన్ రెడ్డి అత్యంత నిర్లక్ష్య ధోరణి ప్రదర్శించడం వల్ల సీమ ప్రజలు తీవ్రంగా నష్టపోయారు. 2014-19లో అప్పుడు చంద్రబాబు గారు అనంతపురం జిల్లాలో కరువు పల్లెలకు హంద్రీనేవా ప్రాజెక్టు ద్వారా కృష్ణా జలాలను మళ్లించి శాశ్వతంగా నివారించాలని సంకల్పించి 900 కోట్లతో అప్పట్లో ఎత్తిపోతల పథకం, మరొక 850 కోట్లతో మరొక ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టి గత టీడీపీ హయాంలో 30-40% మధ్య 2 ఎత్తిపోతలకు కూడా పనులు చేస్తే 2019 ప్రభుత్వం మారటంతో జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత 2 ప్రాజెక్టులు ఆపేశాడు. కొత్తగా శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో హంద్రీనేవా నుంచి 195 మైనర్ ఇరిగేషన్ చెరువులు నింపే పనులకు 850 కోట్లతో చేపట్టారు. 25% పనులు చేసినా 1 పైసా కూడా నిధులు ఇవ్వలేదు. కూటమి ప్రభుత్వం వచ్చాకే దాని బిల్లులు కూడా చెల్లించింది. అంటే జగన్మోహన్ రెడ్డి పనులు చెయ్యలేదు. కొన్ని పనులు తూతూ మంత్రంగా ప్రారంభించినా దానికి బిల్లులు చెల్లించకపోతే వాళ్ళు పనులు మధ్యలో వదిలేస్తే మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పనులకు బిల్లులు చెల్లించింది. ఇది జగన్మోహన్ రెడ్డి ఘనకార్యం. ఇక కడప జిల్లాకు చూసుకుంటే కడప జిల్లాలో అత్యంత కీలకమైనటువంటి గండికోట జలాశయం గండికోట గాలేరు నగరి ప్రాజెక్టులో భాగంగా 26.85 టీఎంసీల సామర్థ్యంతో 2004-9 మధ్య దీన్ని నిర్మించారు. అప్పట్లో రాజశేఖర రెడ్డి R&R ప్యాకేజీ కింద 1.86 లక్షలు ఇస్తే 2014లో అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు గారు ఆ R&R ప్యాకేజీని 6.75 లక్షలకు పెంచారు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి హయాంలో మాకు అన్యాయం జరిగిందన్నట్టు బాధపడితే R&R ప్యాకేజీ అనేది దాదాపుగా 5 రెట్లు పెంచారు. సో 5 రెట్లు పెంచారు. గండికోటలో నీటి నిల్వకు అడ్డంకిగా ఉన్న కడప అనంతపురం వయా తాడిపత్రి రోడ్డును పూర్తిగా అలైన్మెంట్స్ మార్చేసి కొత్త రోడ్డు నిర్మించారు. తొలిసారిగా 12 టీఎంసీలు నిల్వ చేయడంతో పాటు పులివెందులకు కృష్ణా జలాలను అందించారు. దాని 2వ ఫేజ్ పనులు కూడా మొదలుపెట్టారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి ఆ క్రెడిట్ దొబ్బేయాలని చెప్పి ప్రయత్నం చేసి అబాస్ పోలయ్యాడు అనుకుంటే అది వేరే విషయం. ఇక జగన్ బాధ్యతలు చేపట్టాక కడప జిల్లాలో రాయలసీమ దుర్భిక్ష నివారణ మిషన్లో భాగంగా గాలేరు హంద్రీనేవా లిఫ్ట్ స్కీమ్కు 4,373 కోట్లు, అలాగే ఎర్రబల్లి ఎత్తిపోతలకు సంబంధించి ఒక 853 కోట్లు, అలాగే కందు టీజీపీ లిఫ్ట్కు ఒక 419 కోట్లు, అలాగే ఇంకోటి ఏంటంటే మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టుకు ఒక 1256 కోట్లు, గండికోట చిత్రావతికి సంబంధించి లిఫ్ట్ సామర్థ్యం పెంపుకు ఒక 2,600 కోట్లు, ఇలా మొత్తం 7 ప్రాజెక్టులకు గాను 10,388 కోట్లతో శంకుస్థాపన చేశారు. కానీ ఒక్క ప్రాజెక్టు కూడా మొదలు పెట్టాల. ఒక్క ప్రాజెక్ట్ నేను దాకదే చెప్పా, 10,000 కోట్లతో శంకుస్థాపన చేస్తే ముందు మొదలుపెట్టింది ఏది పూర్తవడం సంగతి దేవుడే ఎరుగు. నువ్వు ఉండగా కనీసం 5%, 10%, 20%, 50% పనులు పూర్తి చేయాలి కదా. తర్వాత వచ్చిన ప్రభుత్వం కొనసాగుతుంది కదా. గతంలో చంద్రబాబు గారు చేసినటువంటి ప్రాజెక్టులకి నువ్వు పనులు కొనసాగించాల. తర్వాత నీ హయాంలో నువ్వు కొబ్బరికాయలు కొట్టినటువంటి ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్ళాల. మరి సీమద్రోహి ఎవరనేది ప్రజలే ఆలోచించుకోవాలా. ఇక హంద్రీనేవా ప్రాజెక్టులో భాగంగా కుప్పం బ్రాంచ్ కెనాల్ నిర్మాణానికి 413 కోట్లతో 2015లో అప్పటి సీఎం చంద్రబాబు అనుమతులు ఇచ్చి 2019 నాటికి దాదాపుగా 95% పనులు పూర్తి చేశారంటే చంద్రబాబు గారు దిగిపోయే నాటికి కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులు 95% పూర్తయితే తరువాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం దాంతో మొత్తాన్ని కూడా ఆపేసింది. కుప్పం బ్రాంచ్ పనుల కోసం 1 పైసా కూడా ఖర్చు చేయలేదు. గత టీడీపీలో చంద్రబాబు తొలిసారిగా పులివెందులకు కృష్ణా జలాలను మళ్లించిన ఘనత సొంతం చేసుకోగా కుప్పానికి తానే నీళ్ళు ఇచ్చానని క్రెడిట్ సాధించాలనే విధంగా ఎత్తులు వేసి అబాసిపోలేరంటే తూతూ మంత్రంగా అక్కడ ఒక ఇది పెట్టేసి 4 మోటార్లు ఏమో కాలువల్లో పెట్టేసి, కాలువ నీళ్ళు కాదయ్యి, 4 మోటార్లు కాలువల్లో పెడితే కాలువలో నుంచి నీళ్ళు వచ్చాయి 1 కిలోమీటర్ దూరం నుంచి. ఆ వచ్చిన నీళ్లను జగన్మోహన్ రెడ్డి అక్కడ గేటు పెట్టి ఓపెన్ చేసినట్టు ప్రారంభిస్తే కట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి వెళ్ళిన గంటగా గేట్ ఎత్తేశారు. తర్వాత మన్నాడు వెళ్ళిపోయి కుప్పానికి నీళ్ళు ఇచ్చానని జగన్మోహన్ రెడ్డి పేపర్లో వేసుకుంటే మన్నాడు రైతులందరూ వెళ్ళిపోయి అందులో కూర్చున్నారు కాలువలో, ఎక్కడ నీళ్ళు చూపించండి అని.
సో ఇది జగన్మోహన్ రెడ్డి డ్రామాలు, అంటే క్రెడిట్ కొట్టేయడం కోసం. ఇక కర్నూలు ఆదోనికి సంబంధించి ఆలూరు ఆదోని నియోజకవర్గాల్లో 80,000 ఎకరాలకు సాగు, అలాగే 195 గ్రామాలకు త్రాగునీరు ఇచ్చే వేదావతి ఎత్తిపోతల ప్రాజెక్టుకు 1942 కోట్లు, అలాగే మంత్రాలయం, అమ్మగూరు, కోడుమూరు నియోజకవర్గాల్లో సంబంధించి ప్రాజెక్టుకు ఒక 1900 కోట్లు, అలాగే గుడ్రేవుల జలాశయానికి ఒక 2,950 కోట్లు కేటాయిస్తూ జగన్ జీవో ఇచ్చాడు. కానీ ఎక్కడా కూడా గంపెడు మట్టి తీయలేదు సరిగదా. దానికి సంబంధించి ఎక్కడా ₹1 కూడా జగన్మోహన్ రెడ్డి కేటాయించాలంటే కేవలం ప్రజలను మోసం చేయటమే జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో చేసిన పని. మరి ఇప్పుడు చెప్పండి, సీమద్రోహి ఎవరు? నువ్వు ప్రాజెక్టులు పూర్తి చేయలా, చంద్రబాబు గారు ప్రారంభించిన ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్ళలా, పోనీ నీ సొంత జిల్లాకు 10,000 కోట్లతో నువ్వు శంకుస్థాపన చేసి ఒక ప్రాజెక్ట్ అన్నా మొదలు పెట్టావంటే అది మొదలు పెట్టలా. మరి ఎవరు సీమద్రోహి? ఎవరి గురించి మాట్లాడుతున్నారు? డేటా కనపడుతుంది కదా. లేదు, ఇదిగో నేను ఈ ప్రాజెక్టు పూర్తి చేశా, ఇన్ని ఎకరాలకు సాగునీరు ఇచ్చేది, ఎంతమందికి తాగునీరు ఇచ్చా, చూపించండి ఎక్కడ ఉందో మీ దగ్గర. అంటే సీమకు చేయాల్సిన ద్రోహం అంతా జగన్మోహన్ రెడ్డి చేసి, ఇప్పుడు మనకు ఒక సొంత అవినీతి పత్రిక ఉంది కాబట్టి మనం ఏమి రాసినా ప్రజలు నమ్ముతారనే భ్రమతో సీమద్రోహి చంద్రబాబు అని చెప్పి రాతలు రాయడం. సిగ్గు అనిపించట్లేదా జగన్మోహన్ రెడ్డి? ఇప్పటికైనా డ్రామాలు మానండి. సీమ ప్రజలకు ఏం జరిగిందో 5 ఏళ్లలో తెలుసు కాబట్టే నేను తిరస్కరించారు. చంద్రబాబు నాయుడు 2014-19 మధ్య చంద్రబాబు గారు సీఎంగా ఉన్నప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి మెజారిటీ సీట్లు సీమలో గెలుచుకున్నాడు కదా. తాను సీఎం అయినప్పుడు కూడా సీమలోనే సీట్లు గెలుచుకున్నాడు కదా. అలాంటిది జగన్మోహన్ రెడ్డి పాలన చూసిన తర్వాత ఎందుకు జగన్మోహన్ రెడ్డిని ప్రజలు యాక్సెప్ట్ చేయలే? నువ్వు సీఎంకి అంత చేస్తే ఎందుకు యాక్సెప్ట్ చేయలే? జగన్మోహన్ రెడ్డి చెప్పు, నేను అడుగుతున్నా. 14-19 మధ్య నీదే పై చేయి సీమలో, 19-24 మధ్య నీదే పై చేయి సీమలో. మరి 24 ఎన్నికల్లో ఎందుకు జగన్మోహన్ రెడ్డి సీమ ప్రజలు పూర్తిగా తిరస్కరించారు? ఎందుకు తిరస్కరించారు అంటే, నీ 5 ఏళ్ల పాలన చూసిన తర్వాత నీలాంటి వాడు వద్దు బాబు, మాకు చంద్రబాబు అయితే కనీసం ఒక ఎకరానికి నీరన్న అందుద్దనే ఉద్దేశంతోనే ప్రజలు జగన్మోహన్ రెడ్డి తిరస్కరించారు. మీరు వాస్తవాలు మర్చిపోయి ఇలాంటి రాతలు రాసినంత మాత్రాన ప్రజలు నమ్మరు. కాబట్టి ఎప్పటికైనా జగన్మోహన్ రెడ్డి ఇలాంటి రాతలు రాయడం మానుకోవాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.